సార్ మీ పేరేంటి? కేశవరావు సార్. ఇప్పుడు మీకు ఏంటి బాగలేదు? అంతా ఈ నడుము నొప్పి, కాలు నొప్పి, జాయింట్ నొప్పి, నడవలేకపోయాను సార్. చాలా బాధపడిపోయాను. అలాంటి మీరు ఇచ్చినటువంటి మెడిసిన్ వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది సార్. తొలికంటే నయం. తొలికంటే నయం. ఏం వాడారు మీరు? సార్ VR4 అంటారు. 4. ఇప్పటికి ఇది ఎన్నో డబ్బా వాడారు? ఇది రెండోది సార్. ఇది రెండోది వాడుతున్నారు. రెండు రోజులు 3 రోజులు వస్తాయి. అయితే ఇది వాడాక మీకు తేడా తెలిసింది? తేడా వచ్చింది సార్. ఏదోకంత ఘోరంగా లేదు, కాకపోతే జాయింట్లోకి రావట్లేదు. కొద్దిగా టైం తీసుకుంటుంది. మీరు ఎన్ని బాటిల్ తీసుకున్నారు? 6 బాటిల్ తీసుకున్నారు. బాక్స్ తోటి ఇచ్చారు. అది మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మానవద్దు అని చెప్పారు. ఇది వాడుతున్నాను. వాడిన తర్వాత తేడా కనపడుతుంది సార్. VR4 వాడాక మీకు తేడా కనిపిస్తుంది? తేడా కనిపిస్తుంది. అసలు ఎలా కూర్చొని మాట్లాడలేకపోయాను సార్. ఇప్పుడు నిలబడగలరా మీరు? నిలబడి కష్టంగా నిలబడుతున్నాను సార్. అంటే తొలి అది నిల్చోలేకపోయేవారు? తొలి అది కూడా లేదు సార్. అతి కష్టమైన నిల్చోవచ్చు సార్. గాలి ఇదే కొద్దిగా వంకరగా నడాల్సి వస్తుంది సార్. ఒక్కొక్కసారి ఇలాగ గట్టిగా ఊత పట్టుకొని మెల్లికి వస్తున్నాను. తొలి నడవలేకపోయేవారు. ఈ అలా కంటిన్యూ చేయండి. యాక్చువల్గా అయితే ఈ 6 వాడాకే మనం దాని రిజల్ట్ చూడాలి. కాబట్టి మీకు అంటే ఇప్పుడు 2 పూర్తయ్యాయా? ఒక బాటిల్ పూర్తయింది, కానీ దాని పనితనం మీకు తెలిసింది. తేడా మీ డైజెషన్ గట్రా బాగానే ఉందా ఇప్పుడు? ఎందుకంటే నమ్మకం, మీ మాటలు పెట్టి నమ్మకం మేము వాడుతున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది సార్. ధైర్యంగా ఉన్నాం. మరి మీ మందుని చూసి మేము ధైర్యంగా ఉన్నాం. ముందు మాట్లాడడం కూడా కష్టంగా ఉండేదండి. మాట్లాడి వచ్చి కదండి చాలా కష్టం. ఇలా కళ్ళు చూడండి, ఇలా కళ్ళు ఇలా ఏమండి ఏమంటే కళ్ళు తెల్లగా అయిపోయి, మొహం తెల్లగా అయిపోయి, బ్లడ్ లేదు. ఒకసారి బాగానే లేస్తున్నాండి, సపోర్ట్ లేకుండా లేస్తున్నాను. నా మాట్లాడడానికి ఒక్కోసారి నవ్వుతున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ధైర్యం పడి నడువు నొప్పి వస్తుంది. మా అన్నయ్య మా తమ్ముళ్ళు అమ్మగారికి కూడా వాడతామండి. అమ్మగారు చూసారు అమ్మని. అమ్మగారికి కూడా వాడతామని చెప్పి రప్పించాను. మా ఊరే ఆ అమ్మని చూసారు. మొత్తానికి VR4 బాగుందంటారు? పర్వాలేదు. నెల ఇంకా అలా వాడుతుంటే పర్వాలేదు అనిపిస్తుంది. మీకు అవి వాడేసరికి 6 బాటిల్ వాడేసరికి మీకు బాగా తేడా కనిపిస్తుంది రండి మీకు. ఎందుకంటే ఇప్పుడు వాడింది 2వ బాటిల్. అందుకేంటంటే ఈ తక్కువ వాడడంలోనే మీకు తేడా తెలిసింది. అవి పూర్తిగా వాడేసరికి ఇంకా తేడా కనిపిస్తుంది రోజు రోజుకి. నాకు ఎంతో ఆనందం అయిపోయి కొండంత ధైర్యం వచ్చింది సార్. నా భర్త బతుకుతారు, నా జీవితం హాయిగా ఉంటుంది, ఇంక పర్వాలేదు, నా కష్టాలు పోయాయి అనుకున్నాను. చాలా కష్టపడుతున్నానండి. వాటితో మీకు చెప్పబడుకుంటున్నాను. చాలా ఇబ్బందులు పడ్డారు. అతని నుంచి ఒక్కోసారి నాకేమైపోతుందో ఆందోళన అయిపోతున్నాను. లేదు, ధైర్యంగా ఉండండి, బాగానే ఉంటారు. మీరు మెయిన్ ఏంటంటే ఆయన చెప్పగానే నమ్మారు, వాడారు. మీకు ఏ డాక్టర్ ఎవరు ఇచ్చారు ఈ మందులు? ప్రతి గారు ఆయన మీకు చెప్పారు, తీసుకున్నారు మీరు. ఓకే. వచ్చినప్పుడు చెప్పారట.
చెప్తే ఆవిడ చెప్పినట్టుగా కలిసి- మాకు కూడా చెప్పండి వాడతాము ఈ డైటింగ్ ఫస్ట్ చేయడానికి టైం కలిసారు చెప్పారు మనిషికి కావాల్సిన ఏంటో వెంటనే డబ్బులు పంపించారు సార్. మందుల కన్నా ఆయన ధైర్యం మాకు ఎంతో అతను చెప్పిన మాటలు మీకు ధైర్యం అనిపించింది. ఏడ్చాను కూడా అండి. ఎలా ఒకసారి 8 నెలలు డైటింగ్ చేయాలంటే ఎలా తింటారు ఈయన? ప్రతి రోజు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళనండి. అలాంటి మా అల్లుడి గారితో వెనకాల రోజు వెళ్ళి ఆయన తెలిసింది కదా ఏంటి అది ఏం తేవాలో తెలిసింది కాదండి. నేను వెనక్కి కూర్చొని ఆ మార్కెట్కి వెళ్ళి ఆ అందులోకి ఎప్పుడు వెళ్ళను. ఆ స్మెల్ బాగా తట్టుకోలేను చేపల ఆ స్మెల్. అలా ముక్కు మూసుకొని ఆ చేపలు తెచ్చి ఇంటి దగ్గరికి వచ్చి వంట చేస్తే కొబ్బరి నూనెతో ఉండితే ఏం కారం లేదండి. కొద్ది సాల్ట్ కొబ్బరి నూనెని పెప్పర్ అంటే మిరియాలు కూడా వేసి ఆయనకి తినేవారు. ఫ్రై చేసేదాన్ని అనమాట. అలా తినకూడదు. అలా అది నూనెతో ఫ్రై చేసేదాన్ని. పాపం ఎంత కష్టపడి మీకు చేప తింటారండి ఆయన. ఆ డాక్టర్ గారు చెప్పినా సరే ఉమ్. ఈ 15 రోజులు సరే 8 నెలలు ఎలా తింటారు, ఎలా నేను చేయాలి, ఎలా బాధపడాలి అని ఎంతకన్నా బ్రతమాలుతామో తినండి తాగండి ఇలా షేర్ అయిపోయేదండి. ఈ వారం 15 రోజులు బట్టి ప్రశాంతం కొద్దిగా కష్టం అంత కష్టం మామూలుగా ఫుడ్ తీసుకొని ఇది వెయ్యండి. మామూలుగా పెట్టుకున్నాను. ఒక్కసారి సార్ నేను ఉన్న మాట చెప్తున్నాను ఏంటంటే అదే సరిపోతానేమో అనిపించింది సార్ ఒకసారి. లేదు లేదు అలా అనకండి. అలా బాగుంటుంది, మీకేం బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది. మీరేంటంటే ఈ చెప్పడము నమ్మడము వాడడం చాలా గ్రేట్, చాలా సంతోషం. నేను బతుకుతానా లక్ష్మి, నిన్ను ఎవరు చూసుకుంటారు అని అలా ఏడుస్తుంటారండి ఎప్పటికప్పుడు. లేదులేండి. మీకేంటంటే అలా ఏడుస్తున్నా ఎలా ఉంటుందో చెప్పండి. పిల్లలు ఎవరు బతికి ఆడమండి. మన దగ్గర నుండి చూస్తారేంటి, వాళ్ళ బతకాలి కదా. నేను ఉన్నానని నీకు ఏమంటే నువ్వు నాకు ఉన్నావు నీకెవరని అంటారు. అంతమంది అదేనండి. ఆ ధైర్యం చెప్పండి. అయితే ఇప్పుడు ఈ మెడిసిన్ ఎవరికైనా మనం చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పండి. వాడండి మా అని. ఇంట్లో 10 మంది ఉన్నామండి. మేమే వాడతాం. మా ఆయన గారు శుభ్రంగా ఉంటే ఇంకా బాగా ఉంటే ఉంటారు. మా అలాగే చక్కగా తిరిగి శుభ్రంగా ఉంటే మేమే వాడతామండి. మా ఇంట్లో 10 మంది ఉన్నారు. సరే సరే, నమస్తే నమస్తే. ఈ జాయింట్ నొప్పి తగ్గిపోతే అసలు ఏం ప్రాబ్లం లేదు సార్. తగ్గుతుంది. ఎందుకంటే పెరట్లో కూరగాయలండి అన్ని రకాల కూరగాయలు పండించేవారండి. ఎందుకంటే పండించేవాళ్ళమండి. లాంగ్ టైం అయిపోయింది కదా, అందుకు ఇది తగ్గుతుంది. 70 సంవత్సరాలు అంటే 26 సంవత్సరాలు అండి. ఇబ్బంది పడ్డారు. ఒక 70 అన్నా పూర్తి 75 అన్నా పూర్తి చేస్తారని అలా అనుకుంటున్నాను. సరే సరే, ఓకే ఓకే. ఓకే.